నమస్కారం వెన్నా న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తొలి ఏకాదశికి ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం ఎమ్మెల్యే బొల్లా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పట్నంలోని పల్నాడు రోడ్డులోని బొల్లా బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్ నందు నియోజకవర్గ స్థాయి వాలంటీర్ల సర్వసభ్య సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించడమే వాలంటీర్ల ధ్యేయమని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు ప్రభుత్వం అందజేసే ప్రతి పథకాన్ని ప్రజలకు వాలంటీర్లు తీసుకువెళ్లాలన్నారు మీకు అప్పచెప్పిన 50 ఇళ్లు పూర్తి పర్యవేక్షణలో ఉంచుకొని వారికి అన్ని విధాలుగా మేము ఉన్నాము అంటూ నమ్మకం కలిగించేలా వాలంటీర్లు పనిచేయాలన్నారు చాలా
నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, కోవిడ్-19 ఉన్న కారణంగా కొన్ని అనివార్య కారణాల వలన పార్టీ కార్యాలయంలో నిర్వహించి నూతన సంవత్సర వేడుకలు వాయిదా వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి ఇళ్లలోనే ఉండి శుభాకాంక్షలు తెలుపుకోవాలన్నారు. కోవిడ్-19 విజృంభిస్తున్న కారణంగా పార్టీలకు కాస్త దూరంగా ఉండి ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరింట్లో వాళ్ళుండి పండగ ఘనంగా జరుపుకోవాలని, ఈ కోవిడ్ పరిస్థితి మీ అందరికీ తెలుసు. కోవిడ్ పూర్తి స్థాయిలో ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని విధాలా మనం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. మరి నూతన సంవత్సరంలో మళ్ళీ ఈ కోవిడ్ సమస్య లేకుండా అన్ని విధాలా అందరూ బాగుండాలని, అందరూ వ్యాపారాలు బాగుండాలని, అందరూ వ్యవసాయం పాడి పంటలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము కూడా ఎమ్మెల్యేగా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి నేను రేపు ఈ నన్ను వచ్చి కలిసి ఈ శుభాకాంక్షలు చెప్పటం ఇవన్నీ కూడా రేపు వరకు మనం ఆపేసుకుందాం. రేపు ఈ కార్యక్రమాలు ఏమి లేవు, అందరూ కూడా ఫోన్లో మాట్లాడుకోవటమే. ఈ జనవరి 1న అందరూ గత సంవత్సరం అంటే కలుసుకున్నాం. ఈ సంవత్సరం పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు చెప్పనవసరం లేదు, ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటే చాలని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. మరి ఇంకా కూడా మీరు కూడా అందరూ బాగా ఎవరికి వాళ్ళు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఈ శుభాకాంక్షలు అందరూ ఫోన్ల ద్వారా తెలియపరచుకోవాలని మరీ తెలియపరచుకుంటూ, మరి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరొకసారి తెలియపరచుకుంటున్నాను. అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం ప్రతి కుటుంబానికి అభివృద్ధి అందించాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, పిల్లలందరికీ బాగా చదువు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం 2021 మీ అందరికీ ఎన్నో విజయాలు అందించాలని, గొప్ప సంతోషం రావాలని, మంచి అభివృద్ధి సాధించాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసిన స్థలంలో 90 మందికి 1.5 సెంటు స్థలం చొప్పున అక్కడే ఉన్న అమ్మిన వారి మధ్య ఆర్థిక లావాదేవీలను పరిష్కరించి పంచాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని సిపిఎం నాయకులు కె హనుమంత్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా కె హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ 157 మంది ఇంటి స్థలాల కొరకు దరఖాస్తు చేసుకోగా 90 మంది పోను మిగతా 67 మంది కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. ఇప్పటికే పలుమార్లు తహసీల్దార్ మొదలుకొని జిల్లా అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో సిపిఎం తరపున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. సోదరి సోదరులారా, వినుకొండ మండలం ఇటవరాజుపల్లి ఏర్పనేని నగర్లో 1984 సంవత్సరంలో గంగిరేని వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సెంట్లు చొప్పున ఇంటి స్థానాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2003-2004 సంవత్సరంలో ఏర్పనేని హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమంది పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడున్న కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ మౌలిక వస్తువులు, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ
కరెంటు సౌకర్యాలు కల్పించకపోవడంతో కొంతమంది అమ్ముకోవడం అనేది జరిగింది. 2020 జూన్ 22వ తారీఖున అర్ధరాత్రి 14 ఇళ్లను వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ కలిసి 14 ఇళ్లను బేస్మట్టంతో సహా కూర్చివేయడానికి జరిగింది. దాన్ని నిరసిస్తూ సచివాలయం, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసు అనేక చోట్ల ధర్నా కార్యక్రమాలు చేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారి శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి కూడా లెటర్లు రాసి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరడం అనేది జరిగింది. కానీ ఆయన కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల ఒత్తిడికి లొంగి పట్టించుకోలేదు. ఆ క్రమంలో హైకోర్టుకి బాధితులు అనగా ఆగస్టు 6వ తారీఖున స్టే ఆర్డర్ వచ్చింది. స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు హౌసింగ్ నిర్మాణం చేసుకోకపోతే అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, వాలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ బెదిరించి వాళ్ళు ఇల్లు వేసుకోకుండా అడ్డుకున్న నేపథ్యం అనేది ఉంది. గత ఎంఆర్ఓ గారు 3 సెంట్లు ఇంటి స్థలాలను సెంటుగా స్థాపిస్తాం, కొనుక్కున్నారు అసలు ఏమని చెప్పేసి చెప్పారు. కానీ ప్రస్తుత ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, శ్రీనివాసరావు గారు మేము అసలు ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వము అని చెప్పేసి చోటు అనేది జరుగుతూ ఉంది. వినుకొండ ఘాట్ రోడ్ నిర్మాణం ఇప్పటికే 40% పూర్తయిందని, తొలి ఏకాదశి సమయానికి పూర్తి స్థాయిలో నిర్మించడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఘాట్ రోడ్డు పనులను స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించడం జరుగుతుందన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి భక్తులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం జరిగే విధంగా నిర్మించడం జరుగుతుందన్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుందని, నిర్మాణం పూర్తయ్యేసరికి కొన్ని కోట్ల ఖర్చు అవుతుందన్నారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. వినుకొండ కొండ ఘాట్ రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 2020 వరకు వచ్చేవరకు కొండ ఘాట్ రోడ్డు సగంలోకి దాదాపుగా 40% చేయగలిగాం. ఈ రోజుకి ఇంకా 60% పని జరగాల్సి ఉంది. కంపల్సరిగా మనం తొలి ఏకాదశికి దాదాపుగా పూర్తి చేసేదానికి 100% ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంపల్సరిగా నిజంగా ఈ కొండపైకి రావాలని ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందంటే, మన ఊరికి ఒక మంచి టూరిజం ప్లేసు, మంచి పురాతన నుంచి కూడా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, అందరం ఎక్కి ఆ స్వామిని ఈశ్వరుని దర్శించుకునే దానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది ఈరోజు. దీనికి సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, మరి పీడీ గారు, ఎస్సీ గారు అందరూ కూడా చాలా మరి ఆఫీసర్స్ అందరూ సహకరిస్తున్నారు. గ్రామ మున్సిపాలిటీ పెద్దలు, కమిటీ పెద్దలు అందరూ సహకరిస్తున్నారు. వారి అందరికి కూడా మరి అందరూ కృషి రేపొద్దున మనం కొండ మీదకి వెళ్ళబోతున్నాం. నాకు వాస్తవంగా ఇది ఒక పెద్ద సంకల్పం, ఒక పెద్ద సవాలు. ఎవరు ఎంతమంది ఏమనుకున్నా కార్యనిర్వహణలో అందరం భాగస్వాములమే అనేదే నా అభిప్రాయం. ఈరోజు గతంలో చాలా టర్నింగులు, ఇప్పుడు దాకా వచ్చిన టర్నింగ్లు, గతంలో ఒక మళ్ళా పైన టర్నింగులు వచ్చిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి కూడా ఇంకా పెద్ద పెద్ద ఇంజనీర్లను పిలిపించి ప్లాన్ మార్చి టర్నింగులు లేకుండా కొండనే దాదాపుగా 80 అడుగుల హైట్ ఉన్న కొండని మనం కొట్టాల్సి వస్తుంది. దాదాపుగా 40 అడుగుల ఎడల్పు, దాదాపుగా 70-80 అడుగుల హైటు కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేసినా పర్వాలా, ఖర్చు అయినా పర్వాలా, కొండ టర్నింగులో అయితే ప్రమాదం ఉంటుందని దాన్ని డైరెక్ట్గా కూడా వేయటం జరుగుతూ ఉంది. నిజంగా చాలా చక్కగా వస్తుంది. కాస్త అయితే పనిష్మెంట్కి చాలా ఎక్కువ ఉంది. అనుకుంది 7 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, 12 కోట్లు అనుకున్నాం. దాదాపుగా 16-17 కోట్ల రూపాయలు అయిద్దని నిపుణులు చెప్పడం జరిగింది, ఇంజనీర్స్ అందరూ కూడా. అయినా కానీ
ఈ పోరాటం చేస్తాం, పని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా వినకొండ నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేదానికి అవకాశం కల్పిస్తాము. వినుకొండ పట్టణం లాయ్ స్ట్రీట్ లో ఉన్నటువంటి కోస్టల్ బ్యాంక్ 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్నంలోని నిరుపేద మహిళలకు బ్రాంచ్ మేనేజర్ డి రామ్మోహన్ రావు బ్యాంకు సిబ్బంది చేతుల మీదుగా దుప్పట్లు, చీరలు, పండ్లు, పోషకాహారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ డి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఏడాది వ్యవస్థాపక దినోత్సవం రోజున సామాజిక బాధ్యతగా మా వంతు పేదలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అలానే ఈ సంవత్సరం కూడా పట్టణంలోని కొంతమంది నిరుపేదలను గుర్తించి ఈ సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలియజేశారు. వారి 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అండ్ మరియు వ్యవస్థాపక దినోత్సవం కూడా కలిపి చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మన నిరుపేదమైన మహిళలకి దుప్పట్లు, ఫ్రూట్స్, వాళ్ళకి సంబంధించిన కొన్ని న్యూట్రిషన్ ఫుడ్స్ సంబంధించిన పప్పు అట్లాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటిది గత 2-3 సంవత్సరాల నుంచి మన కొత్త బ్యాంకులో ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేవి కూడా చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇలా గత సంవత్సరం కూడా ఇట్లానే మేము కోస్టల్ బ్యాంకులో మొత్తం నాటే కార్యక్రమం ప్లస్ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ నిర్వహించే వేడుకలకు ఎటువంటి అనుమతులు లేవని, కోవిడ్-19 దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో ఇళ్ల వద్దనే వేడుకలను జరుపుకోవాలని కోరుతూ వినుకొండ రూరల్ సిఐ సుబ్బారావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా వినుకొండ పట్టణ రూరల్ ప్రజలకు, పోలీస్ సిబ్బందికి 2020-21వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిర్వహించుకునే వేడుకలకు కరోనా 2వ దశలో ఉన్నందున ఈ మధ్య విదేశాల నుండి వచ్చిన వారికి కరోనా రావటం, దానిని నూతన స్ట్రెయిన్ గా అనుమానించడం వలన వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. కావున ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినుకొండ పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. దీని గురించి కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్నందున నూతన సంవత్సర వేడుకల మీద కొన్ని పరిమితులు ఉన్నాయి. దీనికి లోబడి కోవిడ్ నిబంధనలకు లోబడి ఎవరింట్లో వాళ్ళు కేక్ కట్ చేసుకోవడం, నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. అంతేగాని నిబంధనలు అతిక్రమించి రోడ్ల మీద గుంపులుగా తిరగడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, సైలెన్సర్లు తీసి బండ్లు నడపడం, ఇలాంటి పనులు చేస్తే నిర్దాక్షిణ్యంగా మోటార్ వెహికల్ యాక్ట్స్ కింద కేసులు బుక్ చేస్తాం. అదేవిధంగా సైలెన్సర్ లేని వాహనాలు, డ్రంకన్ మద్యం తాగి వాహనాలు నడిపిన వాటిని సీజ్ చేసి చట్టపరంగా కేసులు పెడతాం. మేము చెప్పేది మీ మంచి కోసమే. తాగి బండ్లు నడిపి కింద పడద్దు. అదేవిధంగా ఏ విధమైన అల్లర్లకు పాల్పడినా మా సిబ్బంది సమస్యాత్మక ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా మా సరౌండింగ్స్ కింద ఉంటుంది. పికెట్లు ఉంటాయి, అదేవిధంగా చెక్ పోస్టులు ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కటి కూడా వీడియో తీస్తూ ఉంటాం. ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ రోజైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు గమనించాలి, పోలీసు వారికి సహకరించాలి. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలోని పమిడిపాడు గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చింతపల్లి వంశస్థుడు బోయ వాల్మీకుల సహకారంతో పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి మాట్లాడుతూ ఈ ఆలయం సుమారు 4 తరాల నుంచి ఉంది, కానీ శిథిలావస్థలో ఉండడం వల్ల గ్రామస్తుల సహకారంతో పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు. వాళ్ళకి మా విలవేలు స్వామి సరే, మాకైతే పెద్దలు ఏమీ చెప్పలేదు, మాకేం తెలియదు దాని గురించి, నరసింహస్వామి గురించి. అయితే ఆ దేవాలయం అనేది శిథిలావస్థలో ఉంది కాబట్టి పునఃప్రతిష్ఠ చేయాలని మేము దృఢ సంకల్పంతో ముందుకొచ్చాము. వాల్మీకి వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళకి మీ గ్రామంలో వాళ్ళు మాకు సహాయకారాలు అందించారు. కాబట్టి మేమంతా కూడా మా ఆయుధాలని వేరే చాటికి తీసుకెళ్లి చెన్నకేశ్వర స్వామి గుళ్ళు ప్రాణ ప్రతిష్టలు ఆయుష్ హోమం చేసేసి 3 తరాలు లేదు కాబట్టి ఆయనకి ఆయుష్ తగ్గింది కాబట్టి మళ్ళీ ఆయుష్
పోపించి హోమాలు చేసి యజ్ఞాలు చేపించి మేడపీలో చేసుకొచ్చి మా పౌడిపాడు గ్రామంలో వాల్మీకి వారి సహాయంతో మేము చింతపల్లి వాళ్ళం మనం అందరం కలిసి గ్రామ గ్రామంలో పునఃప్రతిష్ఠ గ్రామ ప్రజలందరూ సహకరించి వాళ్ళందరూ సహకారంతో మా సహకారంతో వాల్మీకి వాళ్ళ సహకారంతో మేము పునఃప్రతిష్ఠ చేయడానికి దృఢ సంకల్పంతో ముందుకు వచ్చాం. ఈరోజు ఆ కార్యక్రమం మేము దిగ్విజయంగా చేయదలుచుకున్నాం, చేస్తూ ఉన్నాం. అంతకంటే ఏం లేదండి. అంతా కూడా భగవంతుడి నిర్ణయాన్ని భగవంతుడి నడుచుకోవడం తప్ప ఇందులో మానవ ప్రయత్నం చేశాము. భగవంతుడి నిర్ణయాన్ని అభివృద్ధి కోసం, రైతు సంక్షేమం కోసం పంటలు పశువులు అన్నా కూడా ఆయుర ఆరోగ్యంతో ఈ యొక్క కోవిడ్-19 కరోనా సంకల్పంతో ఇదంతా కూడా మనకి రాకుండా మనం సంపూర్ణ శరీర ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ యొక్క లక్ష్మీనరసింహ కటాక్షాలు మాకు అందించాలని ఆదిత్యాది నవగ్రహాలు, లక్ష్మీ హోమము, విష్ణు హోమము, రుద్ర హోమము, నరసింహస్వామి హోమము ఇవన్నీ కూడా మేము ఆలయంలో చేయదలుచుకున్నాము. ఈరోజు చేస్తూ ఉన్నాం. ఆ యొక్క కొలుపులు, నరసింహస్వామి కొలుపులు అందరూ మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలందరి సహకారంతో మేము చేస్తూ ఉన్నాం. అందరికీ లక్ష్మీ నరసింహస్వామి చింతపల్లి వంశం వాళ్ళు గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ ఊరు కైనకం చేసేవాళ్ళు. సరే రాను కొంతకాలం పరిస్థితి అయిన తర్వాత మేము ఈ కైనకాలు తీసేసిన తర్వాత మేము ఎవరికి వాళ్ళు బతకడానికి ప్రయత్నం చేసి వేరే చోటికి పోయి చేస్తూ ఉన్నాం. అయితే అప్పటి నుంచి కూడా మా తాత ముత్తాతల తరఫు నుంచి కూడా ఈ యొక్క నరసింహస్వామి యొక్క కార్యక్రమాలు చేపట్టడానికి మేము మా జాతీయంతో చేస్తున్నాము. మధ్యలో ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అయిన తర్వాత మాకున్నటువంటి సహాయ సహకారం నుంచి పోయేవాళ్ళు కానివ్వండి, వాల్మీకులు కానివ్వండి, మేము కానివ్వండి, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ అందరి యొక్క సహాయ సహకారం అందాలని అందించారు. ఊరి ప్రజలు కానీ, పంటలు కానీ, ఆరోగ్యాలు కానీ అందరికీ చేకూర్చాలని మనసా వాక్య వాళ్ళని ఆశిస్తూ భగవంతుడు ఆశిస్తూ వాళ్ళకు కూడా ఉండాలని కోరుకుంటూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని కొండ్రగుట్ల సమీపంలో జరిగింది. కొచ్చిళ్ళ గ్రామానికి చెందిన గోలి ఏడుకొండలు సాధుపాటి రమేష్ బుధవారం సాయంత్రం బైక్ పైన వినుకొండ వెళ్తున్నారు. చిన్న చెక్కవాగు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఇరువురు రోడ్డు పక్కన పడిపోయారు. రమేష్ తలకు కాళ్లకు గాయాలు కాగా ఏడుకొండలకు తలకు బలంగా దెబ్బ తగలడంతో ముక్కు, చెవులు, నోటి వెంట తీవ్రంగా రక్తం కారింది. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకువెళ్తుండగా ఏడుకొండలు మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె కలరు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సింగయ్య తెలియజేశారు. ఇంతటితో వినియోగం సమాప్తం. తిరిగి రేపటి వెళ్ల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.